ఈరోజు రెసిపీ లేయర్డ్ కస్టర్డ్ మ్యాంగో వెనిలా ఫలూదా. సూపర్ టేస్టీ. కూల్ సమ్మర్లో చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ మ్యాంగో కస్టర్డ్ ఫలూదా. ఈ మ్యాంగో కస్టర్డ్ ఫలూదా ఈ హాట్ సమ్మర్లో చాలా డెలిషియస్గా ఉంటుంది. మనకు దాహము తీరుతుంది. బజార్లో దొరికే, మార్కెట్లో దొరికే కాస్ట్లీ ఫలూదా ఇంట్లో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫలూదా ఎలా చేయాలో చూద్దాం. ఈ మ్యాంగో కస్టర్డ్ ఫలూదా చేయడానికి కావాల్సినవి మ్యాంగోస్, డ్రై ఫ్రూట్స్, కిష్మిష్, అక్రోట్, జెల్లీ, కాజు, బాదం, పిస్తా, కొద్దిగా కస్టర్డ్, కొద్దిగా సేమియా, కొంచెం కార్న్ఫ్లోరు, పాలు. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్యాన్లో 1 కప్ పాలు తీసుకొని బాగా వేడి చేసి మరిగించుకోవాలి. ఈ మంచిగా మరిగిన పాలలో మనము ఇప్పుడు ఫలూదా సేవ్ని వేసి ఉడికించుకోవాలి. ఈ పాలు మరుగుతున్న పాలను కొంచెం సిమ్ చేసి మంట తగ్గించి దీంట్లో ఇప్పుడు ఫలూదా సేవ్ని వేసి ఉడికించుకోవాలి. ఈ ఫలూదా సేవ్ దీంట్లో ఉడికితే ఇది చిక్కగా అయిపోతుంది. ఫలూదా సేవ్ ఉడకంగానే ఇది చిక్కగా అయిపోతుంది. ఈ చిక్కగా అయిపోయినటువంటి ఫలూదా సేవ్లా మనం కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకుంటే ఇది మళ్ళీ పలచబడుతుంది. దీన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇది బాగా గట్టిగా అయిపోతుంది. అందుకే వాటర్ పోసి దీన్ని కలుపుకొని దీన్ని మరిగించుకోవాలి. ఈ ఫలూదా సేవ్ని ఉడికే వరకు మనం కొంచెం కస్టర్డ్ పౌడరు, దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకోకపోయినా సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ అంటే దీన్ని ఫ్రూట్ సలాడ్ పౌడర్ అంటారు. ఈ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ని ఒక గిన్నెలో నీళ్ళలో కలుపుకొని దీన్ని ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేసి ఒక తిరిగా కలుపుకోవాలి. ఆపద్దు, ఆపితే ఉండలు అయిపోతుంది, గట్టిగా బాల్స్ లాగా తయారవుతుంది. అందుకే దీంట్లో వేసి ఇప్పుడు ఈ సేవ్ను, ఉడికించిన సేవ్ను కలుపుకుంటూ దీంట్లో ఇప్పుడు ఈ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. కలుపుకోకుండా ఉంటే ఎట్లా పోసినామో అట్లా రౌండ్ బాల్ లాగా తయారైపోతుంది, గట్టిగా అయిపోతుంది. మనం తినరాదు, ఏం రాదు, వేస్ట్. ఇట్లా కలుపుకొని మనం నీట్గా దీన్ని ఉడికించుకోవాలి. ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడరు, సేమియా, మళ్ళీ దీంట్లో పాలల్లో తగినంత చక్కెర వేసుకోవాలి. మనం చేసేది ఫలూదా. ఈ ఫలూదా కూడా తీయగానే ఉంటుంది. దీంట్లో చక్కెర వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనము మ్యాంగోస్ వేస్తున్నాం కాబట్టి మ్యాంగోస్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫలూదా సేవ్ని కూడా ఇప్పుడు ఉడికించిన ఫలూదా సేవ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, గిన్నెలో పెట్టుకొని. ఇప్పుడు మనం ఫలూదా ఎలా గ్లాసులలో వేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసులు తీసుకున్నాను. దాంట్లో ప్రతి ఒక్క గ్లాసులో 2 ఐస్ క్యూబ్స్ వేసి దాన్ని రూ అఫ్జాతో అలంకరిస్తున్నాను. అంటే రూ అఫ్జా ఒకటి స్వీట్ షుగర్ సిరప్ లాంటిది అన్నట్టు. ఈ రూ అఫ్జా దీంట్లో వేసి దానిపైనుంచి ఇంకా మనము ఫలూదా సేవ్ వేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, గట్టిగా అయిపోయింది చూడండి. దాన్ని ఇంకా పల్చగా ఉంటే అది ఇంకా పల్చగా అవుతుంది. మనం దాన్ని ఉడికించి అట్లనే తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి గట్టిగా అయిపోయింది. ఈ గట్టిగా అయిపోయిన ఫలూదా కూడా బాగుంటుంది, పల్చగా ఉన్నా కానీ బాగుంటుంది. దీన్ని ఎట్లయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు సబ్జా గింజలు వేస్తున్నాను. సబ్జా గింజలు ఒక 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని నీళ్ళలో వేసుకొని ఒక అరగంట సేపు నానబెడితే ఇలా తయారవుతాయి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ మామిడి పండ్ల ముక్కలు వేసుకుంటున్నాను. ఈ మామిడి పండ్లు ఈ ఫలూదా సేవ్కి, దీనికి ఫలూదాకి చాలా టేస్ట్ వస్తుంది. రకరకాల ఫ్రూట్స్తోని ఫలూదా చేసుకుంటారు. ఇది మ్యాంగో ఫలూదా. దీనిపైనుంచి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. కాజు, కిష్మిష్, బాదం, అక్రోట్, పిస్తా, ఇంకా ఫ్రూట్ జెల్లీని కూడా తెచ్చినాను. ఆ ఫ్రూట్ జెల్లీ కూడా దీనిపైనుంచి వేసి అలంకరించుకోవాలి.
దీనిపైనుంచి ఇంకా మళ్ళీ మనము నెక్స్ట్ లేయర్స్ నింపుతూనే ఉండాలా. ఇప్పుడు ఫ్రూట్ జెల్లీ వేస్తున్నాను. ఈ ఫ్రూట్ జెల్లీ లేకపోతే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఉంటేనే దీనికి అందం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జెల్లీది. ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ వేస్తున్నాను నెక్స్ట్ లేయర్గా. ఈ కస్టర్డ్ లేయర్స్, ఈ మ్యాంగో లేయర్స్, కింద ఐస్ క్యూబ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనము ఇప్పుడు ఇది బయట సమ్మర్లో కొనుక్కోవాలని పోతే చాలా కాస్ట్లీ ఉంటుంది. పైనుంచి రూహ్ అఫ్జా సిరప్ వేస్తున్నాను. ఈ రూహ్ అఫ్జా టేస్ట్ కూడా చాలా గుమగుమలాడుతుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. పైనుంచి సబ్జా గింజలు వేస్తున్నాను మళ్ళీ. ఈ సబ్జా గింజలు ఏంటంటే మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి, సల్వ చేస్తాయి. మళ్ళీ ఫలుదా సేవ్, కస్టర్డ్ సేవ్, ఫలుదా అంటే మనం చేసేదాన్ని ఫలుదా అంటారు, ఇది కస్టర్డ్ సేవ్. ఈ సేవ్ వేస్తున్నాను. దీనిపైన మళ్ళీ మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్తో కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం చేసే ఫలుదాకి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకొని ఇంకా మనము దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకోవాలి. దీని టేస్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇదేంటంటే మనం సమ్మర్లో ఎంజాయ్ చేయాల్సింది. చాలా బాగుంటుంది, చలువ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. దీంట్లో ఎక్కువ ఏమీ లేవు పనికిరానివి, అన్ని డ్రై ఫ్రూట్స్, ఫలూదా, కస్టర్డు, సేవు, మ్యాంగోసు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ ఎక్కువ వేస్తలేను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీము నాది కొంచెం బాగా గడ్డలాగా లేదు, మామూలుగా ఉంది, తినొచ్చేటట్టు. ఇప్పుడు దీనిపైనుంచి ఫ్రూట్ జెల్లీ పెడుతున్నాను. ఈ ఫ్రూట్ జెల్లీ కూడా టేస్ట్ బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లేయర్డ్ ఫలూదా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఫలూదా రెడీ అయింది. దీని కాస్ట్ బయట చాలా కాస్ట్లీగా ఉంటుంది, 100 నుంచి 200 వరకు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.